రైట్, ఇప్పుడే మాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఇఫ్ ఐ గెస్ స్ట్రైట్గా లంచ్ అనమాట. ఒక్క సెకండ్ అయితే కీస్ పోయినాయి అనుకున్నా. అమ్మ ప్యాక్ అవుతుందిరా బాబు. ఇంతవరకు డబుల్ ఫార్మేషన్ ఉండా, సింగిల్ ఫార్మేషన్ లాగానే వాళ్ళు వచ్చేసినాయి వాళ్ళు. దీనిలో చాలామంది బిగినర్స్ కూడా ఉన్నారు అబ్బా. చాలామంది బిగినర్స్ ఉన్నారు, లర్నర్స్ ఉన్నారు. సో దే ఆర్ ప్రాక్టీసింగ్, నేర్చుకుంటున్నారు. లైట్గా డీసెంట్గా సింపుల్గా పోతున్నాయి. వీళ్ళు ఒక్కొక్కసారి మాట వింటారు, ఒక్కొక్కసారి మాట వినడమే లేదు. లొకేషన్ బాగుంది కదా ముంగట, చాలా బాగుంది లొకేషన్. సో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. స్మూత్ లైనప్లో ఉంది, మంచిగా స్మూత్ లైనప్లో ఉంది, స్మూత్ దొరికింది. సో ఇప్పుడు మనం పవర్ అయితే తీసుకుంటున్నాం. పవర్ తీసుకుంటాం 90. ప్యాక్ అయిపోతుంది అయ్యా. క్లైమేట్ లైక్ ఎండ్ అయితే లేదు కానీ హ్యూమిడిటీ చంపేస్తుంది. హ్యూమిడిటీ అయితే అందరూ అలసిపోయినారు, బాగా టైర్డ్ అయిపోయినారు. మస్తు అంటే మస్తు టైర్డ్ అయిపోయినారు. అందుకే కొంచెం సైడ్కి కప్పుకొని అలా బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకా వాటర్ లేకోకుండా వాటర్ తాగడానికి కూడా ఏం లేవు. సో ముందుకెళ్ళి ఏమైనా వాటర్ ఏమైనా దొరికిద్దేమో అని చెప్పేసి స్టాప్ చేద్దామని ఉన్నాం. లైక్ వి గాట్ రిఫ్రెష్మెంట్ ప్లేస్ హియర్. రైట్, ఇప్పుడే మనం అయితే ఇంకా విజయవాడ లైక్ ఏపీ బార్డర్లోకి అయితే ఎంటర్ అయినాము. లైక్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది అబ్బా విజయవాడకి 80 కిలోమీటర్స్ ఉందంటే ఇంకా వెస్ట్ గోదావరికి నైటే మ్యాక్స్ 10లో వెళ్ళిపోతాం మ్యాక్సిమం. ఎంతమంది అయితే ఉన్నారో దానికి కొంచెం డబల్ వెనకాల ఉన్నారు. అంటే ఇక్కడ ఒక 40 మెంబర్స్ ఉంటారు, అదే 40 మెంబర్స్ వెనకాల కూడా ఉన్నారు పక్కా. అవే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, స్మూత్ ఉంది. ఇక విజయవాడ హైవే ఇది. బాబా ఏమన్నా హైవేనా, ఎక్సలెంట్ ఉంది హైవే. అనిపిస్తుందో లేదో మీకైతే. అయితే రోడ్డు మొత్తం మన బైకర్సే ఫుల్ అయిపోయారబ్బా. ముందు ఎంతమంది ఉన్నారో వెనకాల అంతకుమించి డబ్బాలు ఉన్నారు. వెనకాల తిరిగి చూపించలేనుగా. వచ్చేసినట్టున్నాం విజయవాడ మనమైతే. విజయవాడ అదేదో ఇది లైక్ కెనాల్ ఏదో బ్రిడ్జ్ అయితే ఉన్నది. మరి వాన సాగుకొట్టి వదిలేసినట్టుందిగా ఇక్కడ. తడిచిపోయి ఇంకా ఆరిపోను కూడా ఆరిపోలే. కేసర అంట, నంద్యాల, గుండెపల్లి. ఐ థింక్ విజయవాడ వచ్చినట్లే ఉంది.
ప్రశాంతంగా ఉంది, ఎండ లేదు కొంచెం. ఎప్పుడిప్పుడు బాగుంది అయ్యా, బాగుంది, ఫస్ట్ వైబ్ ఉంది. ఆ కొండలు చూడు మొత్తం పగలగొట్టారు, ఎట్లా లేస్తుంది ఇక్కడ అయితే. అసలు వాన మాత్రం సావగొట్టేది ఉంది. విజయవాడలోకి ఎంటర్ అయినామో లేదో ఫుల్ అసలు వెదర్ చేంజ్ కంప్లీట్గా. మొత్తం గాలి దుమ్ము అంతా ఎట్లా పడతాడో లేస్తుంది అసలు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మార్చలు అవేం చేస్తలేమన్నమాట. అసలు ఎవరిని వాళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోతారు. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసేసుకొని ఒక 2 hours బ్రేక్ తీసుకొని మళ్ళీ వెస్ట్ గోదావరికి స్టార్ట్ చేయాలి. ఇప్పుడే మనం విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ ఇప్పుడు మనకి లంచ్ ఉంటుంది అనమాట. లంచ్ చేసేసి అండ్ క్రౌడ్ మనకి ఒక్కొక్క స్టాప్లో క్రౌడ్ పెరుగుతూనే ఉంది అయ్యా. అండ్ ఇప్పుడు మనకి ఎవరు టచ్ అవుతారు అంటే విజయవాడ వాళ్ళు వస్తారనమాట మనకి. ఇప్పుడు మన దాంట్లో విజయవాడ అండ్ గుంటూరు వాళ్ళు జాయిన్ అయిపోతారు. అండ్ నైట్ మళ్ళీ విశాఖపట్నం వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు మళ్ళీ యాడ్ అయిపోతారు. సో మాటికి క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉంది ఒక్కొక్క స్టాప్ దగ్గర. మస్తు మజా అయితే ఇస్తుంది గాష్, రైడ్ మాత్రం మస్తు మజా ఇస్తుంది. విజయవాడ ట్రాఫిక్ బాగానే ఉందిగా, కొంచెం వరకు బాగానే క్లిప్స్ అయితే బ్లాగ్ చేసా అండ్ షూట్ చేసా. ఈ బ్యాచ్ ఏంటి అంటే టోటల్ ఓవరాల్ కంప్లీట్గా ఈ బ్యాచ్ మొత్తంలో ఇది మన బ్లూ ఆర్మర్ ఇంటర్కమ్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. మనం వచ్చేసి మొత్తం పారాని యూజ్ చేసాం. వీళ్ళు కంప్లీట్ అందరూ వీళ్ళ టీమ్ అండ్ బ్యాచ్ మొత్తం బ్లూ ఆర్మర్. బాగానే సేల్స్ ఉన్నాయి బ్లూ ఆర్మర్కి కూడా. సో మనం కూడా మన స్టోర్లో ట్రై చేసాం బ్లూ ఆర్మర్. కొత్త కాస్ట్ వచ్చేసి లైక్ 10,000 11,000 పడుతుంది. అట్లీస్ట్ ఒక 5 pieces అయితే మనం తీసుకొని పెట్టుకుందాం మన స్టోర్లో. అండ్ గాయస్ ఇంతమందితో రైడ్ చేస్తున్నాం కదా, ఒక చిన్న యాక్సిడెంట్ కూడా మనకు అవ్వలే. సూపర్ కదా, అందరు బాగా రైడ్ చేస్తున్నారు. లైక్ అందరు కాన్షియస్లోనే ఉన్నారు మంచిగా. దే ఆర్ ఎంజాయింగ్ అవర్ రైడ్ యాక్చువల్లీ. వెల్కమ్ టు విజయవాడ. వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. రైట్, ఇప్పుడు మనం సిటీ అవుట్స్కట్స్ నుంచి విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మన ఫుడ్ లంచ్ హోటల్ వచ్చేసి లైక్ 5 kilometers ఉంటుందేమో ఐ థింక్. సో నాకు పర్ఫెక్ట్గా అయితే తెలియదు, మేబీ మే నాట్ బి. క్లైమేట్ కంప్లీట్గా చేంజెస్ మాత్రం భలే అయిపోయింది అబ్బా. మస్తు క్లైమేట్ చేంజెస్ అయినాయి. అందరం డివైడ్ అవుతూ నిదానంగా లైక్ ఇక్కడ లైనప్ గీనప్ అవి ఏం లేకుండా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. మొత్తం రోడ్ మొత్తం మనోళ్ళే, లైక్ అందరు మనోళ్ళే చూస్తారు. అది మంచిగా ఉంటుంది రోడ్ అపియరెన్స్ కదా. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇది హైనస్లో అవి బుట్ 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 సౌండ్లు భలే వస్తాయి, సైలెన్సర్ సౌండ్లు. అది కాకుండా ట్రాఫిక్లో ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. నాకు తెలిసి గోపురంలో కూడా వినిపించిందని అనుకుంటున్నా. చూద్దాం, వ్లాగ్ నాకు కూడా తెలియదు ఎలా వచ్చిందో. అన్నీ లైనప్ చేసుకుంటా ఫాస్ట్ పోయేటప్పుడు అని వస్తుంది. మంచి లైక్ సౌండ్ అంటే మజా ఇస్తుంది, అట్లే మంచి ఫీల్ ఉంటుంది. సైలెన్సర్ సౌండ్ అయితే హోండా వాళ్ళది, లైక్ హైనస్ సౌండ్
ఏకదమ్ ఉంది కదా ముందు వ్యూ. ఇది కంప్లీట్ మొత్తం ఫ్లైఓవర్, చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇదైతే. ఫ్లైఓవర్ అండ్ ముందు కొండ, మనకి పైన మాత్రం వాన, అన్నీ కలిపి కొడుతున్నాయి ఇప్పుడు మనకి. ఏదో నాకు తెలిసి గోపురంలో అట్లీస్ట్ ఒక్కటన్నా పడి ఉంటుంది. బాబా లైక్ ఇది ఒకటి ఎట్లుంటుంది అంటే కేరళకి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇదే వ్యూ ఉంటుంది. అంటే ఈ వ్యూ ఉండదులే, ఇలా ఉంటుంది. ఇదే వ్యూ ఉండదులే, కొంచెం ఇలా ఉంటుంది అటు ఇటు, బాగుంటుంది. బాబా వాన స్టార్ట్ అయిపోయింది, గట్టిగా పడుతుంది వాన. రైట్ సైడ్ మొత్తం మంచి వ్యూ వస్తుంది గోపురంలో మాత్రం. బట్ ఛార్జింగ్ ఎంత ఉందో అనేది తెలియదు. ఓ సెట్ ఉందలే, మనం రెస్టారెంట్కి వెళ్ళేంత వరకు వస్తుంది. తగ్గుతుంది పెరుగుతుంది వాన. ఏంటో ఇది ముందే. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, నైట్ నేను కర్నూలు నుంచి స్టార్ట్ అయినాను కదా ఈవినింగ్. కరెక్ట్ ఎప్పుడైతే మనం శంషాబాద్ రీచ్ అయినానో అస్సలు ఫుల్ అంటే ఫుల్ వాన నాన్ స్టాప్గా పడ్డది గాయస్, నాన్ స్టాప్గా పడ్డది. ఆల్మోస్ట్ వాళ్ళు 8 o'clock కరెక్ట్ శంషాబాద్ దగ్గర ఉంటే 9:30 అయింది. నక్క వాన తగ్గి మేము స్టార్ట్ అయ్యే లోపు 9:30 దగ్గర. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 10:30, 11 అయింది అనుకోండి. ఇంకా 11కి వెళ్ళి డిన్నర్ చేసేసిన, పక్కన హోటల్ ఉంటే ఇంకా డిన్నర్ చేసేసి నేను మా ఫ్రెండ్ని కలిసిన ఈ మౌంట్ కోసం. ఈ మౌంట్ మాత్రం బాగుందబ్బా. అంటే ఇది ఏదైనా గుంతలో పడింది అనుకో కంప్లీట్గా ఇలా షేక్ అవుతుంది అన్నమాట. యాక్షన్ బాగుంది. ఇది హెచ్జి వాళ్ళది డ్రామా ఉంటుంది, చాలా బాగుంది. ఇది మనకి ఇచ్చింది శ్యామ్ అన్న పేరు రైడ్ విత్ గబ్బర్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అన్న దగ్గరికి వెళ్ళి కొంచెం కలిసేసి, అండ్ అన్న దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే మనవి స్టోర్ స్టిక్కర్స్ ఉంటాయి, స్టోర్ స్టిక్కర్స్ అండ్ టీషర్ట్స్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో నా కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. వన్స్ నేను కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి డిజైన్ చేసేసి స్టిక్కర్ ప్రింట్ ఇచ్చేస్తాడనమాట. సో యాజ్ సూన్ యాజ్ వస్తాయి. అండ్ మన స్టోర్లో ప్రతి ఒక్కరు ఎవరైతే షాప్ చేస్తున్నారో వాళ్ళందరూ స్టిక్కర్ తీసుకోండి. అండ్ మన క్లబ్ మెంబర్స్ కూడా స్టిక్కర్స్ వచ్చినప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే వచ్చి స్టిక్కర్స్ అండ్ కీచైన్స్ తీసుకొని వెళ్ళండి అబ్బా. అండ్ మన క్లబ్ వాళ్ళకి మాత్రం టీషర్ట్స్ ఉంటాయి, అది కూడా పేమెంట్ అయితే చేయాలా లేదా అనేది నేను మళ్ళీ డిసైడ్ అవ్వాలి, కొంచెం ఆలోచించుకొని ఫిక్స్ చేసి మీకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోనే అప్డేట్స్ వస్తాయి. డూ ఫాలో అవర్ పేజెస్ మా బైకర్స్ స్టోర్ అండ్ మా బైకర్స్ క్లబ్. ఇక్కడ ఫుల్ పడింది, మేము వచ్చేలోపు తగ్గిపోయింది. అమ్మయ్య సేఫ్, కొంచెం సేఫ్ సీరియస్గా అంటే. ఇంకా మాది లంచ్ అయిపోయిన తర్వాత వాన సంగతి ఏంటో ఏం అర్థం కావటం లేదు మాకు. ఆల్మోస్ట్ ఆల్ 250 kilometers రైడ్ చేయాలి మళ్ళీ ఇంకా వెస్ట్ గోదావరికి వెళ్ళాలంటే. సో వాన పడినా సరే రైడ్ అయితే ఆగదు, బికాస్ అందరి దగ్గర రెయిన్ గేర్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమమ్. లైక్ వీ ఆల్ హ్యావ్ ఫుల్ గేర్స్ అనమాట. సో పక్కా రెయిన్ కోట్ కూడా క్యారీ చేసింటారు. ఒక గ్రూప్ కూడా ఉంది కదా హోండా వాళ్ళది, సో అందులో కూడా అయితే అప్డేట్ చేసినారు పక్కా క్యారీ యువర్ రెయిన్ కవర్స్ అనేసి. సో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఏమైనా క్యారీ చేసింటారు. మనదైతే మన వెనకాల ట్యాంక్ బ్యాగ్, నేను ట్యాంక్ ముందు కట్టుకోకుండా వెనకాల కట్టిన ఇటు టైల్ బ్యాగ్ లాగా. కొంచెం ముందు ఫ్రీ ఉంటుంది అన్నమాట హ్యాండిల్కి, కానీ మనకి వెయిట్ కూడా వెనకాల ఉంటుంది కదా కొంచెం, ఇట్ విల్ బి ఓకే, బాగుంటుంది. ఏం ట్రాఫిక్ ఉందయ్యా, వస్తుంది ట్రాఫిక్, అల్లా పెరిగిందయ్యా బాబు. ఈ చెత్తనా కొడుకు చూడు ఎడ తిప్పుకుంటున్నాడు, యూటర్న్ ఈడ, అది ట్రాఫిక్ అంతా ఆపేసి. నైస్ మామా బ్రో. కెమెరాలో ఎక్కడ హోండా అయినట్లే కనిపించినా మొత్తం మన వాళ్ళే అనమాట, మన రైడ్ కోసం వచ్చిన వాళ్ళే. రైడ్ మాత్రం పెద్ద సక్సెస్ఫుల్ అవుతుంది రైడ్. ఈ రైడ్ డీటెయిల్స్ అండ్ అవన్నీ చూడాలనుకుంటే డూ ఫాలో అవర్ పేజెస్, అదైతే డామ్ ష్యూర్. ఆగాల వద్దా అనేది డిసైడ్ అవుతున్నాం. అండ్ ఐ డోంట్ నో వే.
ఫుల్ పడుతుంది ఇక. ఫస్ట్ అయితే గోప్రో తీయాల బాబు, అదిదా పాయింట్. గోప్రో అని ఇన్స్టా వాటర్ ప్రూఫేలే. ఆన్లైన్ అనమాట ఈరోజు మనకి మొత్తం లీడ్. అది CB500X బాగుంది బండి. పికప్ అవన్నీ తెలియదు కానీ బండి మాత్రం బాగుంది చూడ్డానికి. ఏడికి వెళ్తున్నామో తెలియట్లా. అడ్రస్ తెలీదో తెలియట్లా. అయ్యా పడుతూనే ఉందయ్యా, కెమెరా తీయాలయ్యా. ఆగితే మళ్ళీ మిస్ అయిపోతారు అనేది ఒక టెన్షన్. అండ్ ఇంకా ఇప్పుడు మనోడు, అమ్మ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్లకి, హాయ్ చెప్పు. 100 మంది పోయినాం ఇట. పాపా తొందర పంప. రైట్, అందరైతే వెళ్ళిపోయారు. నేను సాకేత్ ఒక్కటే మిగిలినాము. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం నేను సాకేత్. అందరు అయితే వెళ్ళిపోయారు. ఇక నేను మా విజయవాడ ఫ్రెండ్ అండ్ గుంటూరు ఫ్రెండ్ సాకేత్ మాత్రమే ఉన్నాం. నేను నిదానంగా లైక్ ఇప్పుడే ఒక స్మోక్ చేసి సోడా తాగేసి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మీకు లైనప్ అయితే చేస్తున్నాము. అది చూది లైనప్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు దగ్గర యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చింది 100 మంది. సో ఇక్కడ ఒక 20 మెంబర్స్ అంటే ఓన్లీ బైకర్స్ వితౌట్ స్టాఫ్ అన్నమాట. స్టాఫ్ కలిసి ఒక 30-40 మెంబర్స్ వచ్చారు. సో ఓవరాల్ 150 క్రాస్ అయింది గాయ్స్. అటు ఇటు తిప్పుతుంది ఇక్కడిక్కడే. మేము వాళ్ళ సైడ్ కాకి ప్రశాంతంగా సిగరెట్ తాగి వచ్చేలోపు రూట్లన్నీ మారిపోయాయి. ఇందాక వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్ వెళ్తున్నట్టున్నారు నాకు తెలిసి. అటు తిప్పి 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 చేస్తుంది మమ్మల్ని. ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారని చూపిస్తుంది కానీ 1 కిలోమీటర్ అసలు ఎవరు కనిపించలేరు. వీళ్ళంతా మన బైకర్స్. మందే బ్యాచ్. పోలీసులు ఆపినారుగా. పోలీసులేనా? వ్యూ చూడు అదిరిపోయింది కదా. లాంగ్ డ్రైవ్ చేద్దామా? ట్రాఫిక్ బ్లాక్
ఫర్ కాల్ కట్ చేసి మళ్ళీ చేయి. ఇక్కడ లొకేషన్ మాత్రం హైలైట్ ఉందబ్బా. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేస్తా, అది ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇక్కడ మొత్తం సెటప్ అంతా భలే భలే కనిపిస్తుంది కదా. అండ్ ఇది కొత్త మంది తీసుకున్నా అనమాట కదా. ఇది కొత్తగా తీసుకున్నా. ఏది ఫోన్ చేయాలా, గ్లౌజెస్ తీసేసాయి. ఫోన్ అప్లోడ్ చేసుకుని ఫ్రీ ఉంటుంది జరా. ఇది కొంచెం ఏమన్నా అడ్డం ఉంటే డోంట్ మైండ్. మనోడు వీడియో కోసం అని పెట్టా అనమాట. మంచిగా వచ్చింది ఒక వీడియో. ఈ వీడియో కూడా మనోడు ఇన్స్టాగ్రామ్లో పెడతాడు చూడండి. ఇన్స్టాగ్రామ్ పేరు ఏమని ఉంటుంది? అర్థం కాలే. వైజర్ వేసుకుంటే వినిపిస్తుంది వాయిస్. బాగుంది అసలు ఈ ప్లేస్. ఈ లొకేషన్ ఏందో కానీ ఏం పేరు ఇది, ఈ ఊరి పేరు? ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుందబ్బా. మంచి చెట్లు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు హైలైట్ ఉంది కదా. చాలా అసలు తెలుసా గైస్, పొద్దున్న నుంచి నేను ఫుల్ మార్షల్ చేసి పిచ్చి లేచిపోయింది. ఇప్పుడు కొంచెం మన సాకేత్ గారు వచ్చిన తర్వాత మంచి రిలీఫ్ మోడ్లో ఉన్నా నేనైతే. నిజము, ఇంతవరకు అసలు వర్కే మార్షల్ 80 మందిని వేసుకున్నట్టు ఎక్కువనా చెప్పు? ఎట్లుంటుంది చెప్పు? 80 మందిని వేసుకొని రావడం అంటే ఎట్లా ఉంటుంది చెప్పు? ఇవి ఇప్పుడు పొద్దున్న నుంచి మేము రైడ్ చేసుకుంటూ వచ్చినాం కదా. కంప్లీట్ ఎండ వచ్చింది. అక్కడక్కడ కొంచెం నార్మల్ ఉండే, కొంచెం వానలు ఉండే. లైక్ ఎట్లుంది తెలుసా, ఇప్పుడు అవన్నీ అయిపోగొట్టుకొని చిల్ అవుతే ఎట్లుంటే లాస్ట్ మూమెంట్కి వస్తే అలా ఉంది తెలుసా. చాలా బాగుంది వీడియో కూడా. కానీ రోడ్డు నీట్గా వేసి ఆ చెట్లు పుట్లు భలే వేసాడయ్యా. ఎంత బాగుంది అసలు, బస్ స్మూత్గా రోడ్డు కూడా కదా. లైక్ నేనైతే ఇటు సైడ్ లొకేషన్స్కి ఫస్ట్ టైం రావడము చాలా రిఫ్రెష్మెంట్ ఉంది నాకైతే. ఈ 3 days మనం మజా ఎంజాయ్ చేయొచ్చు అయ్యా. అదే నేను మన వాళ్ళని అదే రోడ్ మాత్రం చాలా బాగుంది. నేనైతే సతీష్ గారిని మిషెల్ గారిని మిస్ అయిపోతుందా. పాప వాళ్ళు బండి దొరక రాలేకపోయినారు తెలుసా. వాళ్ళ కాడ వాళ్ళతో బుల్లెట్ ఉంది, MT-50 ఉంది, హోండా లేదు. ఎంటీ రోడ్డు అదేదో డైలాగ్ గుర్తొస్తుంది నాకైతే ఇటు సైడ్ చూస్తుంటే. తమిళ సినిమా డైలాగ్ సంథింగ్ ఏదో ఉంటుంది, ధనుష్ది అనుకుంటా. బాగుందబ్బా లొకేషన్స్, నైస్ లొకేషన్స్ యాక్చువల్లీ ఇటు సైడ్. ఇంత ఉంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. టైం 7:30, టైం 6:30, 25 kilometers, 1 hour చూస్తుందంట మాకైతే. కానీ ఇది ఇక్కడ ఈ లొకేషన్ చూస్తుంటే మాకు అసలు ఫాస్ట్గా పోవాలనే లేదబ్బా. ఇదైతే ఫ్రాంక్ సీరియస్లీ ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలని ఉంది. కొంచెం పీస్ దొరుకుతుంది చాలా రోజుల తర్వాత. ఇవి భలే పెట్టినారు అవతల పాసింగ్ సద్దాం అవతల రోడ్డుకి కదా. కేరళలో ఉన్నట్టు గుర్తొస్తుంది నాకైతే. దాదా అలా ఈ బండికి హారాలు హైలైట్ ఉంది. ఒకసారి దగ్గరతో కాసేపు ఫాలో పట్టిస్తా చూడు. అద్దో ఆగా హారం కొట్టించుకుందాం. అమ్మమ్మ లెఫ్ట్ బ్లాక్ దేవాన్ని. హారం కొట్టు. మార్చు. హారన్ మార్చు. అదొకటేనా? హారన్ మాత్రం పిల్లల దగ్గర హైలైట్ ఉంది కదా. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయింది.
ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి ఓన్లీ 13 కిలోమీటర్స్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన హోండా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏం పెట్టారు, ఫుడ్ ఏంటి, అవి ఏవి అసలు చిల్లర కొడక నో ఐడియా అసలు ఆడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది. నాది లిమిట్ అయిపోయింది. 30కి స్టార్ట్ చేసిన రైడ్, నేనైతే ఇంతవరకు ఆగలే, అస్సలు ఆగలే ఇంతవరకు. ఓయ్ రెస్టారెంట్ అండ్ బార్ అంట మన వాళ్ళు, చూడు పెద్ద స్కామే. చూసావా ఆడ బార్ దగ్గర ఆగినారు మన వాళ్ళు. కర్నూలులో 3:30కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంతవరకు రైడ్ ఆపలే. ఎటు వెళ్తామో తెలీదు, మనోడు నమ్ముకొని ఉన్నాం. కూర్చో సాకేదు అంత